వెల్కమ్ టు హిట్ టీవీ. సో ఈ రోజు మనతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఈ రోజు మనం మాట్లాడబోయేది గోల్డ్ వర్సెస్ స్టాక్ మార్కెట్ అనమాట. రీసెంట్గా మనం చూసాము గోల్డ్ బాగా పెరిగింది. దానివల్ల ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందుకంటే స్టాక్ మార్కెట్ కూడా బాగా పెరిగాయి గత కొన్ని రోజుల్లో. సో ఈ రోజు మనతో ఉన్నారు మన స్టూడియోలో వెల్తి చక్రధర్ గారు. థ్యాంక్ యూ అండి, మీరు మాకు ఇవాళ టైం ఇచ్చారు. సో ఒక డౌట్ ఏంటంటే, ఈ గత కొన్ని రోజులుగా మనం చూసుకుంటే గోల్డ్ అండ్ స్టాక్ మార్కెట్ కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనేది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా అయితే రెండు వయసు వరకు వెళ్ళాల్సిందండి. మేము చదువుకున్న థియరీ కానివ్వండి, అకార్డ్ ద వరల్డ్లో మన చెప్పిన వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా గోల్డ్ స్టాక్ మార్కెట్ వయసు వరుస వెళ్తుంటాయి. ఒక గోల్డ్ పైకి వెళ్తే మనకి స్టాక్ మార్కెట్ పడిపోతుంది, స్టాక్ మార్కెట్ పైకి వెళ్తే గోల్డ్ పడిపోతుంది అన్నమాట. కానీ ఫస్ట్ టైం ఇండియాలో చూస్తుంది రెండు ప్యారల్గా వెళ్తున్నాయి. ఇది ఎందుకు జరిగింది అంటే మనకి వార్స్ వల్ల జరిగిందండి. యాక్చువల్గా ఏంటంటే మన స్టాక్ మార్కెట్ ఎందుకు పెరుగుతుంది అంటే మన గవర్నమెంట్ చాలా స్టేబుల్గా ఉంది, ప్రపంచవ్యాప్తంగా మనల్ని చూస్తున్నారు. ఇవాళ మన మ్యానుఫ్యాక్చరింగ్ కూడా డెవలప్ చేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో డెవలప్ అవుతున్నాం, ఐటీ కూడా బాగానే ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్తున్నాం. ఈవెన్ కొంచెం రిస్ట్రిక్షన్ ఉన్నా కూడా అమెరికాలో, బట్ స్టిల్ మనం అయితే సపోర్ట్ బాగానే చేస్తున్నాం. సో ఇట్లాంటి కండిషన్స్ మీద మన స్టాక్ మార్కెట్ పెరిగింది. సో అప్పుడు చూడండి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో వార్, మనకు ఉక్రెయిన్ రష్యా వార్ ఇంకా తగ్గలేదు. ఎప్పుడైతే వార్ సిచ్యువేషన్స్ వస్తుంటాయో అప్పుడు అమాంతంగా గోల్డ్ రేట్ పెరుగుతుందండి. సో ఇలా రెండు ఒకసారి వచ్చాయి కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే చూడండి, మనకి ఎప్పుడు మనం గోల్డ్ ఉంచుకోవాలండి. ఎందుకంటే చాలా మందికి పర్సనల్గా కూడా చెప్తున్నాను, గోల్డ్ చాలా ఇంపార్టెంట్. మనకి ఒక అసెట్ అనేది అనుకుంటాం కానివ్వండి, ఒక ఎమర్జెన్సీలో వచ్చింది అంటే మాత్రం గోల్డే మనం కాపాడుతుంది. ఇప్పుడు చూడండి, మనం చాలా స్టాక్ మార్కెట్ అనేది వ్యాపారం. సో వ్యాపారం చేయడానికి గోల్డ్ కావాలి, మనం వ్యాపారం చేసిన దాంట్లో వచ్చిన లాభాన్ని కొంచెం దాచుకోవడానికి కూడా గోల్డ్ కావాలి. సో ఇట్లా రెండు వయసు వరుస. ఇప్పుడు చూడండి, మనం పాతకాలంలో సినిమాలు చూస్తుంటాం, మూవీస్ చూస్తుంటాం. ఒక హీరో ఉంటాడు, జాబ్ పోతుంది, అన్నీ పోతాయి, రోడ్డు మీదకి వస్తాడు. అట్లా రోడ్డు మీదకి వచ్చిన సిచ్యువేషన్లో వైఫ్ ఏం చేస్తుందంటే, ఓకే వ్యాపారం స్టార్ట్ చేయండి, నాకు గోల్డ్ ఇస్తా అని చెప్పి మనకు తన గోల్డ్ ఇస్తుంది. ఆ గోల్డ్తో మళ్ళీ టర్న్ అవుతారు అనమాట. సో ఇప్పుడు చూడండి, మీకు గోల్డ్ ఎంత ఇంపార్టెంట్ ఆ మూవీస్ మనం చెప్తున్నాయి, దాంతో అర్థమవుతుంది. సో వ్యాపారం స్టార్ట్ చేయాలంటే మనకు ముందు గోల్డ్ కావాలి. సో వ్యాపారం మనం క్రమబద్ధంగా పెంచుకుంటున్నప్పుడు ఏదైనా వచ్చిన కొత్త ప్రాఫిట్లో కూడా కొంత భాగం మళ్ళీ మనం గోల్డ్ మీద స్పెండ్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి. సో రెండు చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి మనిషి జీవితంలో కూడా. ఇప్పుడు చూడండి, చాలా మంది బిజినెస్ పీపుల్ ఎలా ఉంటారంటే, బిజినెస్ వాళ్ళకి ఒక టైంలో బ్యాడ్ ఉండొచ్చు, గుడ్ ఉండొచ్చు. సో బ్యాడ్ టైంలో మన పిల్లల్ని చదివించాలి కదా, స్కూల్ ఫీజు కట్టాలి, అలాంటి కొన్ని బేసిక్ నీడ్స్ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ ఉంటూనే ఉంటాయి. సో అప్పుడు మన వ్యాపారంలో తగ్గుముఖం పట్టినప్పుడు మనం పిల్లల్ని చదివించుకోవాలి, స్కూల్ ఫీజు కట్టాలన్నా కూడా గోల్డ్ కనుక ఉంటే వాటిని ఫ్లెడ్జ్ చేసి ఆ టైంకి మనం స్కూల్ ఫీజు కట్టచ్చు. సో ఎట్లాంటి ఎమర్జెన్సీస్లో కూడా మనకి గోల్డ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి గోల్డ్ మనం కంపల్సరీగా అయితే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కొంత పార్ట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. దాని మీద రిటర్న్ ఆలోచించకూడదు, అది రిటర్న్ కోసం మనం చేయట్లా, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే ఆదుకుంటుంది అన్న థాట్లో మనం కొంటున్నాం. కాబట్టి గోల్డ్ అనేది పెట్టుకోవాలండి, ఇన్వెస్టర్స్ మర్చిపోవాలి. దాని మీద 1% రిటర్న్ వచ్చిందా, 5% రిటర్న్ వచ్చిందా, ఇన్ఫ్లేషన్ బీట్ చేసిందా, ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేదా చూడకూడదు. దాని పర్పస్ వేరు, దాని పర్పస్ ఎమర్జెన్సీ ఫండ్, దాని ఎమర్జెన్సీ కార్పస్ కింద చూసుకోవాలి. సో అట్లాంటప్పుడు మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి గోల్డ్. సో ఇక స్టాక్ మార్కెట్లో అనేది ఏంటంటే చూడండి, మనకి కంపేర్ టు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ కావచ్చు, చిట్ ఫండ్స్ కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటిలో కంపేర్ చేస్తే మనకి ఈ స్టాక్ మార్కెట్ అనేది చాలా మంచి రిటర్న్స్ వస్తాయండి. మనం చూస్తున్నాం కూడా, ఇండియా మంచి ఫేజ్లో నడుస్తుంది. మన ఓవరాల్గా చూస్తే అక్కడ వరల్డ్ వైడ్గా స్టాక్ మార్కెట్ అత్యధికంగా ఉన్నది మన యుఎస్ మార్కెట్ అండి, 52 ట్రిలియన్ ఉంది. సో 52 ట్రిలియన్ ఉన్న యుఎస్ మార్కెట్ తర్వాత చైనా మార్కెట్ వస్తుంది, అది దగ్గర 16 ట్రిలియన్ దాకా ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి ఏంటంటే జపాన్ వాళ్ళు వస్తారండి, వాళ్ళు ఒక 5% ట్రిలియన్లో ఉన్నారు, మనం 4% ట్రిలియన్లో మనం ఉన్నాం. సో మనకి ఏంటంటే ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత ఏం జరిగిందంటే, చాలామంది అప్పటిదాకా చైనా మీద డిపెండ్ అయిన వాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఏదైనా హార్డ్వేర్ కావచ్చు, మెల్లమెల్లగా టర్న్ అవుతున్నారు ఇండియాకి. సో మన ఇండియన్ మార్కెట్కి వైపు చూస్తున్నారు. అందుకే మనకి ఇండియా ఇప్పుడు అమృత్ కాల్ అన్నారు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది ఏంటంటే, ఇది ఒక అమృత్ కాల్, ఇట్లాంటి ఫేజ్ మనకి ఇండియాకి ఎప్పుడు రాదు, ముందు రాదు. కాబట్టి ఇది స్టాక్ మార్కెట్లో ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మ్యాక్స్ టు మ్యాక్సిమం రిటర్న్స్ తీసుకోండి. అది మీకే కాదు, 2 to 3 జనరేషన్స్ కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నాం. సో కాబట్టి ఏంటంటే స్టాక్ మార్కెట్ కూడా మీకు వాల్యూగా ఉంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అండ్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, నేను 50-50 అని చెప్పాను, 70% స్టాక్లో కొనాలి, 30% గోల్డ్లో కొనాలి. ఎందుకు అంటే లిక్విడిటీ ఉండదండి. స్టాక్ మార్కెట్ పెరిగినంత ఇన్ఫ్లేషన్ బీట్ చేయటగా గోల్డ్ బీట్ చేయలేదు. సో కాబట్టి ఏంటంటే ఈ రేషియోలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 70:30 మనకు లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. ఇంకా మన అమౌంట్ ఏదైతే ఉందో, ఇన్సూరెన్స్ పాలసీస్,
టర్మ్ ప్లాన్ మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా టర్మ్ ప్లాన్ తీసుకోండి కానివ్వండి. సేవింగ్స్తో కూడుకున్న ఇన్సూరెన్స్ ప్లాన్స్ తీసుకోకండి. అనవసరంగా మనం ఎక్కువ ప్రీమియం కడతాము, తర్వాత పెద్ద లాభమే ఉండదు. అవును. అలాగే చిట్ ఫండ్స్లో కూడా పెద్ద లాభమే ఉండదండి. సో అట్లాంటివన్నీ ఆపేసి మ్యాక్సిమం మీ సేవింగ్స్ మనక టువర్డ్స్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఇలా గోల్డ్ పెట్టుకుంటే చాలా లాభం అయితే ఉంటుంది. ఒక మంచి పాయింట్ చెప్పారు సార్ మీరు. ఒక టర్మ్ ప్లాన్ తీసుకునేటప్పుడు మీరు కట్టిన ప్రీమియం మళ్ళీ మీకు తిరిగి రావాలి అని, ఆ ప్రీమియం మీకు అష్యూర్డ్ రిటర్న్ రావాలి అని ఎక్కువ ప్రీమియం కడుతూ ఉన్నారు కాబట్టి ఆ తప్పు చేయకండి. అంతేకాకుండా మనకు చక్రధర్ గారు చాలా మంచి ఒక సజెషన్స్ అనేది ఇచ్చారనమాట. గోల్డ్ మనకు వచ్చేసి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో పనికి వస్తుంది, అది నిజమే, మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో భవిష్యత్తు కోసం, ఫ్యూచర్ కోసం మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని మనకు చెప్పారు. సో మీరు కూడా ఈ ఫార్ములాని మీరు పాటించండి అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. అంతేకాకుండా ఇలాంటి ఇంకెన్ని వీడియోస్ మీకు కావాలో కింద కామెంట్ చేసి తెలియజేయండి. అండ్ ఇంతవరకు మీరు ఒకవేళ హిట్ టీమ్ అని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.